నిపుణులు వెంకటేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ విద్యార్థులకు ఉద్యోగులకు షాక్ ఇచ్చే విధంగా వీసాలపైన సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు విదేశీ విద్యారంగ ఉద్యోగాలకు సంబంధించిన నిపుణులు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయము మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలా ఇబ్బంది కలిగించనుంది? సో ఇలా $1,00,000 పర్ ఇయర్ H1B ఫైల్ చేసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత కట్టాలంటే ఇది చాలా బర్డెన్ మనకి. అంటే లైక్ కంపెనీస్కి యాక్చువల్గా చాలా బర్డెన్, స్టూడెంట్స్కి సంబంధం లేదు. యాక్చువల్గా ఆ జీవోలో మనం క్లియర్గా చూస్తే అంటే ఎట్ టు సైన్ అని చెప్తున్నారు. ఓకే, సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది. కాకపోతే ఏంటంటే $1,00,000 అనేది చాలా హ్యూజ్. యాక్చువల్గా ఏంటంటే ఈ H1B వర్కర్స్ మెయిన్ ఎందుకు తీసుకుంటారు అంటే యుఎస్లో ఉన్న ఎంఎన్సీ కంపెనీస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సో యుఎస్లో ఉన్న ప్రాజెక్ట్సే కాకుండా వాళ్ళు బయట కంట్రీస్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నప్పుడు జనరల్గా ఇంప్లిమెంటేషన్లో ఓన్గా కంపెనీలో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ తీసుకున్నాము, మన విండోస్ 2027 వస్తూ ఉంది, అది వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్. సో దానికి ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటారు. అలా కాకుండా మైక్రోసాఫ్ట్ ఒక 5-6 ప్రాజెక్ట్స్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంది. సో అవి టెంపరీ ప్రాజెక్ట్స్. ఈ టెంపరీ ప్రాజెక్ట్స్ చేయడానికి జనరల్గా సో కంపెనీస్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ని తీసుకుంటారు. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ వచ్చే లోపల ఏంటంటే సో ఆ కంపెనీస్కి ప్రైమ్ వెండర్స్ అని ఇలా ఉంటాయి. సో లైక్ మన ఇండియన్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఎసెంచర్ ఇలా వేల కంపెనీస్ యూఎస్లో ప్రైమ్ వెండర్స్ లిస్ట్లో ఉంటాయి. సో సపోజు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ పడ్డప్పుడు ఏదైతే స్కిల్ సెట్ కావాలో ఈ ప్రైమ్ వెండర్స్ అంతా వాళ్ళ కాడున్న పూల్ ఆఫ్ సో స్టాఫ్ని సో ఇంటర్వ్యూస్కి అటెండ్ చేయించి క్లయింట్స్ అప్రూవల్ అయిన తర్వాత సో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓపీటీ స్టేటస్లో ఉంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో H1 కానీ లేదా H1 ఉంటే ట్రాన్స్ఫర్ చేసేసుకొని సో వాళ్ళ పేరోల్ మీదకి వస్తారు. ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే ఒక కంపెనీ సో ఒక టెంపరీ ప్రాజెక్ట్ తెచ్చుకున్నప్పుడు సపోజ్ ఎనీ ఎంఎన్సీ కంపెనీ ఒక 25-30% వాళ్ళు పెట్టుకొని సో ప్రైమ్ వెండర్స్కి పే చేస్తారు. ప్రైమ్ వెండర్స్ కిందంటే ఇంకా వెండర్స్కి 20% పెట్టి సో ఇది ఎక్కడ మ్యాచ్ కావట్లా ఈ $1,00,000 అనేది. సో అంత హ్యూజ్ రేట్స్ యూఎస్లో ఉన్నాయని అంటే డౌట్ అనమాట మనకి. సో నాకు తెలిసినంత వరకు సో యాక్చువల్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టుడే మనం చూస్తూ ఉంటే లాస్ట్ ఒక డికేడ్ మనం తీసుకుంటే యావరేజ్ పే వచ్చాక సో ఎంఎన్సీ కంపెనీస్లో $1,00,000 నుంచి $1,20,000 పర్ ఇయర్ సో H1B వాళ్ళకి ఉంటా ఉంది. సో దాన్ని అబ్రప్ట్గా ఇంతకుముందు కూడా సో యుఎస్ గవర్నమెంట్ కామెంట్స్ అనేట్టు $1,50,000 పర్ ఇయర్ మినిమం పే ఉన్న వాళ్ళు మాత్రం H1 ఫైల్ చేయాలనేది. సో కాకపోతే అది ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రాలేదు. సో ఇప్పుడు ఈ లైక్ వాళ్ళ బడ్జెట్స్ని అంటే లైక్ వాళ్ళకున్న లోటు బడ్జెట్ని కవర్ చేసుకోవడానికి ఇలా H1B మీద ఉన్న వాళ్ళు సో మేబీ లైక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఎందుకంటే H1 నుంచి గ్రీన్ కార్డ్ రావడానికి 10 to 15 years అంటే బోల్డ్ అంత పూల్ ఆఫ్ H1B ఎంప్లాయీస్ ఉంటారనమాట. సో లైక్ ఒక 1 million to 2 million వీళ్ళ మీద ఇట్లా $1,00,000 వేస్తే ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఈ బడ్జెట్స్ అమెరికన్ లైక్ ఎకానమీకి లైక్ అంత అంటే లోటు బడ్జెట్ని కవర్ చేసే అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సైన్ చేసేటప్పుడు మళ్ళీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే సైన్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇండస్ట్రీస్కి ఇబ్బందిగా అనిపించింది ఎంఎన్సీ కంపెనీస్కి. సో దాని మీద వాళ్ళు మళ్ళీ లోవర్ కోర్ట్స్ కానీ లేకపోతే హైయర్ కోర్ట్స్ కానీ వెళ్తారు. సో అక్కడ కూడా మామూలుగా కొంత లైక్ కూలంకుషంగా చర్చించి దీని పాసిబిలిటీస్ ఏంటి, ఇంపాసిబిలిటీస్ ఏంటి, సో అసలుకి H1B ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేసాము యుఎస్ గవర్నమెంట్లో. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ప్రొఫెషనల్స్ యుఎస్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో మన విదేశాల నుంచి తెచ్చుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిన లైక్ వీసా కేటగిరీ ఇది H1B అనేది. సో ఆల్రెడీ ఈ కేటగిరీలో ఉంచి వచ్చేటప్పుడు ఎంత కంట్రిబ్యూషను ఏంటి ఆల్రెడీ మనకు చూస్తే ఫెడరల్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఉంటాయి, అలానే కంపెనీస్కి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి. సో ఇవన్నీ తో పాటుగా ఇది అడిషనల్ చాలా హ్యూజ్ బర్డెన్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు లైక్ ఏదైతే మనము లైక్ స్కిల్డ్ ప్రొఫెషనల్ తెచ్చుకోవాలి అనేది కొంచెము మనకి యుఎస్లో ఒక కలగానే మారిపోతూ ఉంటుంది. సో యుఎస్ కంపెనీస్కి ఎస్పెషల్లీ ఇది
కొంచెం ఆశాపాతంగా ఉంటుంది. సో కంపెనీస్ ఆర్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ ఇన్ ఫైలింగ్ ద థింగ్స్. లాస్ మేకింగ్ కోసం ఎవరు కంపెనీస్ నడపరు, ప్రాఫిట్ మేకింగ్ కోసమే కాబట్టి. సో అది ఆటోమేటికల్గా H1Bకి ట్రై చేసే వాళ్ళలో ఒక 70 to 75% ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే స్టెమ్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉంటారు. సో అది ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఇదంతా రియలైజేషన్లోకి రాకపోతే ప్రాబ్లం ఉండదు. యాజ్ యూజువల్గా కొన్ని మనం కోర్టు ఆర్డర్లు చూస్తూ ఉంటాం అనమాట. లైక్ ఉన్న స్థితినే కంటిన్యూ చేయమని ఇస్తూ ఉంటాయి కోర్ట్ ఆర్డర్స్. సో వీఆర్ హోపింగ్ దాట్ మే బీ ఓకే కమింగ్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే ఆఫ్టర్ ఫైలింగ్ ద కోర్ట్స్ కానీ కంపెనీస్కి ఎలా బర్డెన్ ఉంటుంది, దే కమ్ ఫార్వర్డ్ టు ఫైల్ ఇట్. సో అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేవలము మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం కోసం ఏమైనా నిర్ణయం తీసుకునే నిర్ణయంగా చూడాలా, లేకపోతే అక్కడ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం తీసుకునే నిర్ణయం? మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? సో నార్మల్గా ఇప్పుడు మనకి కొంచెం ఇండియాకి యుఎస్కి దేర్ ఇస్ ఏ అంటే మనకి అంటే చర్చ నడుస్తూ ఉంది. సో ఈ టారిఫ్ల రిలేటెడ్ సో హ్యూజ్ డిస్కషన్ ఈస్ గోయింగ్, అండ్ దెన్ డిప్లొమాటిక్ లెవెల్లో కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. సో అది ఇంకా క్లారిటీ రాలేదు. సో 50% నుంచి ఎక్కడ సెట్ అవుతుందని. సో డ్యూరింగ్ దాట్ కొంచెం మామూలుగా కొంత మనకి అంటే లైక్ ఇండియన్ H1Bలో 70% ఇండియన్ వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సో మైట్ బి అనుకోవచ్చు, అది కూడా ఒక రీజను. అంటే లైక్ మనము కొంచెం వాళ్ళు అనుకున్న ప్రాసెస్కి మనం ఏమన్నా కమిట్ అవుతామని. కానీ దీనికిను ఈ లైక్ టారిఫ్కి ఇండియన్ గవర్నమెంట్ మే నాట్ బి ద కన్సిడర్డ్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కంటే కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఒక 65,000 H1 వీసాలు మాత్రమే యూఎస్ తీసుకుంటా ఉంటుంది ప్రపంచవ్యాప్తం మొత్తం మీద. అందులో 70% అంటే 50,000. సో ఇక్కడ విషయం ఏంటంటే సో నార్మల్గా ఒక కంపెనీలో ఒక ప్రాజెక్టు డైరెక్ట్గా తీసుకున్నప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకోవడం ఒకటి, రెండోది టెంపరీగా తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ బేస్ తీసుకోవడం ఒకటి, అదే ప్రాజెక్ట్ ఇంకొంచెం తక్కువ ఇచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారు ఆఫ్ షోర్ కానీ ఆన్ షోర్ కానీ ఇవ్వటం ఒకటి, ఇంకా తగ్గించుకొని. సో జనరల్గా అప్పుడు ఏమవుతాయి మనకి ఇండైరెక్ట్గా H1B ఆ ప్రొఫెషనల్స్ అక్కడ అవైలబిలిటీ లేకపోతే ఇండియాకి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడానికి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. సో ఇండైరెక్ట్గా it helps to the Indian software industry or like STEM related any industries anamata. So I hope so this really advantage for Indians. Aithe the students those who are going for like study in USA gaani already work చేస్తున్న వాళ్ళకి కానీ కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇది జియో గనుక అంటే రియలైజేషన్లోకి వస్తే, సో వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ రియలైజేషన్లోకి వస్తే. మన భారతీయ సంబంధించినటువంటి టెక్ నిపుణులకు తమ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకున్నటువంటి దానికి సంబంధించి కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడికి పోలేకపోతే కనుక వీసా ఎంత కష్టతరం అయితే కనుక వాళ్ళు ఇక్కడే ఉండి పనిచేయడం వల్ల కూడా కొంత ఉపయోగపడుతుంది అనేది మీ అనాలిసిస్తా? సో జనరల్గా ఏంటంటే ఇండియాకి మనకి యాక్చువల్గా ఏంటంటే సో ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి. సో లైక్ వేల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు మనం TCS తీసుకుంటే బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ షోర్లో నడుస్తూ ఉన్నాయి. అలానే ఎసెంచర్ కొన్ని వేల కంపెనీస్ ఇండియాలో ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి, ఇంకొంచెం పెరుగుతుంది ఆ సంఖ్య. సో యుఎస్లో ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత ప్రొఫెషనల్స్ దొరకనప్పుడు ఏం చేస్తారు కంపెనీస్ని, సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కంపెనీస్కి ఇచ్చేస్తాయి. ప్రైమ్ వెండర్స్ కానీ కెపాసిటీ దోస్ హూ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఆన్ ఆఫ్ షోర్ వాటి మీద. సో ఎనీవే ఇక్కడ ఆన్ షోర్ కూడా కుదరదు, అక్కడ కూడా మళ్ళీ H1B వర్క్ వీసా కావాల్సిందే. సో ఆఫ్ షోర్ ఎక్కువ పెరుగుతుంది జనరల్గా. సో ఇండైరెక్ట్గా సో ఇక్కడ మనకేంటనంటే ఒక H1B ఎంప్లాయీని ఒక కంపెనీ వాళ్ళు అక్కడ సో లైక్ అకామిడేట్ చేయడానికి చాలా హ్యూజ్ కాస్ట్ అవుతా ఉంది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా 1:5, 1:10 పీపుల్ని కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు ద క్వాలిటీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే సో మనకి కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్ టువర్డ్స్ ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ STEM రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పెరగటం కానీ సో ఇండైరెక్ట్గా అంటే మోర్ పీపుల్కి, కానీ లెస్ పీపుల్ ఆర్ సఫర్ దేర్. కొంత అయితే ఇనీషియల్గా అయితే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాకపోతే ఇట్స్ నాట్ ద బర్డెన్ ఆన్ ద లైక్ స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ దోజ్ ఆర్ డూయింగ్ జాబ్స్ కానీ వాళ్ళకి లేదు ఈ బర్డెన్. అకార్డింగ్ టు ది జియో చూస్తే కంపెనీస్కి బర్డెన్ ఇది. సో కంపెనీస్కి $1 lakh పర్ ఇయర్. సో ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ అనమాట. 1 more employee is going to get for the same amount of that. సో అది కంపెనీస్కి ఇప్పుడు సపోజ్ నా కంపెనీలో ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్న ఒక కంపెనీలో ఒక మేబీ లైక్ ఒక 1000 members ఆన్ H1B వర్క్ చేస్తూ ఉన్నారు. సో 1000 into 1000 అంటే సో ఆల్మోస్ట్ లైక్ 100,000. సో ఇట్ విల్ బీ అరౌండ్ $100 million.
సో ఇట్స్ ఇన్ హ్యూజ్ అమౌంట్ అనమాట. అలా కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ లాస్ట్ ఇయర్ 5,000, అలానే మామూలుగా ఇన్ఫోసిస్ 15,000 H1B ఫైల్ చేసింది ఇన్ అప్రూవల్. సో ఇలా మనం చూసుకుంటా వెళ్తే ఇట్స్ లైక్ ఇన్ లైక్ మిలియన్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఓకే, సో ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో అది థింక్ చేసుకోవాలి ఒకసారి గవర్నమెంట్కి. సో అది లాంగ్ టైంలో మాత్రం ఇట్ ఇస్ ఏ లైక్ ఎఫెక్టెడ్ ఫర్ ద యూఎస్ టెక్ పూల్. యాక్చువల్లీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ది ఇమ్మీడియట్లీ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అయితే కనుక ఇమ్మీడియట్లీగా అడ్వాంటేజ్ అది ఇండియాకి. లైక్ ఎలక్ట్రానిక్స్ అయితే మనకంటే చైనా వాళ్ళకి కూడా ఇట్ మే బి లైక్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. సో మన కాడ కూడా ఎలక్ట్రానిక్స్ అంతకంటే బాగానే ఉంది యాక్చువల్గా. సో రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్లో ఇండియాకి లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అంటే ఇప్పటికే ట్రంప్ అక్కడ భారతీయులకు కానీ విదేశీయులకు కానీ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి కంపెనీలకు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ టోటల్ గేట్ క్లోజ్ చేసినట్టు కూడా అనుకోవచ్చా? ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అందరి డిస్కషను అంటే లైక్ ఆల్ ద యూఎస్ ప్రెసిడెంట్స్, ఇంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, సో కంపెనీస్ ఎప్పుడూ కూడా సో మనకి ఈ కంట్రీ అని లేకపోతే లైక్ బ్లాక్ ఆర్ వైట్ కానీ లేకపోతే అంటే ఏ రేస్ నుంచి మనం వచ్చాం, లేడీ ఆర్ జెంట్ అని కానీ జెండర్ కానీ లేకపోతే ఇలాంటి డిఫరెన్షియేషన్ యుఎస్ గవర్నమెంట్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయవు. సో ఎందుకంటే మేము స్టూడెంట్ రిక్రూట్మెంట్లో ఉంటాం కదా, సో అది నోట్ ఉంటుంది ప్రతి యూనివర్సిటీలో, దే ఆర్ రెస్పెక్టింగ్ ఈక్వల్లీ అనమాట. సో ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ షేరింగ్ ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కంపెనీకి జనరల్గా వాళ్ళకి కావాల్సిన స్టెమ్ గ్రాడ్యుయేట్స్ యుఎస్లోనే పూల్ దొరికితే సో ఎనీ కంపెనీ గివ్ ద హైయెస్ట్ ప్రయారిటీ టు బుక్ ద యుఎస్ సిటిజన్స్. ఓకే, అక్కడ కావాల్సినంత వాళ్ళకి సో ఈ స్టెమ్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ ప్రొఫెషనల్స్ దొరకకపోవటం వల్ల సో విదేశాల నుంచి వచ్చిన అవైలబిలిటీ ఉన్న స్టెమ్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. అంతేగాని ఆల్రెడీ యుఎస్లో కనుక వాళ్ళకి కావాల్సినంత మ్యాన్ పవర్ ఈ స్టెమ్ రిలేటెడ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటే no company is going to recruit it. Okay, in addition with that pool ఉన్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఆల్సో మ్యాటర్స్. ఎనీ కంపెనీ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ అనమాట. సో మనకు వచ్చిన లైక్ కెరీర్స్ ఎట్ ద రేట్, మైక్రోసాఫ్ట్ కెరీర్స్ ఎట్ ద రేట్ వచ్చినప్పుడు సపోజ్ మనకి ఒక 10,000 రెజ్యూమ్స్ వచ్చాయి, మనకు 300 మెంబర్స్ కావాలి. సో దెర్ ఇస్ ఎ డెఫినెట్లీ స్క్రూటినైజేషన్. ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు, సో దాని తర్వాత లైక్ రెజ్యూమ్ సెలక్షన్, తర్వాత టెలిఫోనిక్, తర్వాత లాంగ్ టైమ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దేర్ ఈస్ ఏ ప్రాసెస్. ఓకే, ఇలా ఈ ప్రాసెస్లో జనరల్గా సో కొద్దో గొప్ప 5 to 10% పర్ఫార్మెన్స్ లో ఉన్నా కానీ యుఎస్ సిటిజన్స్ సేమ్ పూల్ ఉన్న సేమ్ స్కిల్ సెట్ ఉన్న యుఎస్ సిటిజన్ వస్తే కనుక 100 to 200% ఆల్ యుఎస్ కంపెనీస్ గివ్ ప్రయారిటీ ఆర్ ఎడ్జ్ టు పిక్ దెమ్ ఇన్ కంపేర్ టు ద ఇండియన్స్ ఆర్ ఇన్ కంపేర్ టు అదర్ కంట్రీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ. సో ఇది ఇప్పుడు అంటే లైక్ కొత్తగా వచ్చే విషయం లేదు. వాళ్ళు చెప్తున్న ఏంటి, కావాల్సినంత మంది స్టెమ్ గ్రాడ్యుయేట్స్ లేకపోవటం వల్ల విదేశాల నుంచి వచ్చి చదువుకొని ఓకే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ తయారవుతుండటం వల్ల వాళ్ళని మనం పిక్ చేసుకుంటున్నాం. సో అది యాక్చువల్గా సో ఇంతకుముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అంటే గుర్తు చేస్తూ ఉంటాను. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సో ఒబామా ఒకసారి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడాడు అనమాట. సో చైనాస్ అండ్ ఇండియన్ లైక్ పేరెంట్స్ దే ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు డూ ఆర్ టు స్టడీ ద స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్, వెరాజ్ ఇండియాలో పేరెంట్స్ ఓకే సో నాన్ స్టెమ్ రిలేటెడ్ లైక్ ఆర్ట్స్ అండ్ బిజినెస్ స్టడీస్ ఎక్కువ చదువుతూ ఉన్నారు. సో ఒక $1 billion $2 billion ఖర్చు పెట్టుకొని మనము లైక్ స్కూల్స్ లెవెల్లో పేరెంట్స్ కానీ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ కౌన్సిలింగ్, అలానే లైక్ మిడ్ స్కూల్ కానీ లేకపోతే హై స్కూల్ కానీ ఈ లెవెల్లో పిల్లలకి సో కంటిన్యూస్గా దే ఆర్ గోయింగ్ టు కౌన్సిలింగ్. సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి స్టెమ్ గ్రాడ్యుయేట్స్ రిలేటెడ్ కోర్స్ చేయండి మనకు కావాలి అని చెప్పి. సో అయినా కానీ కావాల్సినంత మంది స్టెమ్ ఓకే సో కోర్సెస్ చూజ్ చేసుకోవట్లేదని సో బాధపడ్డ లైక్ ఒక సన్నివేశం. సో ఐ లైక్ వాచ్డ్ ఏ లాంగ్ బ్యాక్ 1 decade బ్యాక్ అనమాట. సో అది గుర్తు చేస్తూ ఉన్నాను. సో వాళ్ళకి లోకల్గా ఏంటంటే యుఎస్కి ట్రెడిషనల్ కోర్స్ అంటే ఇష్టం లైక్ ఆర్ట్స్ అండ్ బిజినెసెస్. సో వెరాజ్ ఏషియన్ కంట్రీస్కి ఫస్ట్ కా నుంచి కూడా సో స్టెమ్ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఒక 50 years నుంచి చూస్తూ ఉంటే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ వెన్ కంపేర్ టు ద అదర్ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్. సో అలా ఇండియా ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనా సో ఈ అవకాశాన్ని సో అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్గా మారాలి మన లైక్ యంగ్ పీపుల్ అని అంటే సో స్టెమ్ గ్రాడ్యుయేషన్ ఎంకరేజ్ చేశాయి బై గివింగ్ లైక్ ఎస్టాబ్లిష్మెంట్ ద కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ రిలేటెడ్ స్టెమ్ కోర్సెస్ కానీ ఓకే అండ్ ప్రిపేరింగ్ ద ఫ్యాకల్టీస్ కానీ
ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇట్స్ నాట్ ద వన్ డే వర్క్ అండి, ఇట్స్ ఇన్ ఏ లైక్ 4-5 డికేడ్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బై ది గవర్నమెంట్, బై ది పేరెంట్స్, బై ది స్టూడెంట్స్. ఓకే, అది ఈ ఒక్క రోజులో మనం మారుస్తామని అనుకుంటే దట్స్ నాట్ దాట్ గుడ్. ఇప్పుడు సపోజ్ ఆర్ట్స్ చదివిన స్టూడెంట్ వచ్చి సపోజ్ సాఫ్ట్వేర్ కోడింగ్ రాయాలి అని అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? It takes some time to learn the things, to practice the things, to pass the certifications, expert level certifications. Then and then only he's going to apply for the jobs, and then and then only there is a process of selection, attending the interviews, and finally. So ఇది అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీ కాదు. సో అందుకని ఏంటంటే సో ఏ ప్రెసిడెంట్ అనే కాదు, ఎవరైనా కానీ జనరల్గా సో మనం రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది దాని మీద మనం ఫైట్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ టు prepare our students, US citizens, children's, so to study the STEM related graduates, so courses like science, technology, engineering, then automatically so availability of pool of the STEM graduates by the US citizens is more, automatically so they get the jobs 100%. Okay, so in such a case, so maybe like other country people, they may not get even they are available in it. ఓకే, సో ఇంకోటి స్టూడెంట్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటే సో యూనివర్సిటీస్కి కావాల్సినంత మంది స్టూడెంట్స్ ఈ స్టెమ్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ అంటే తగ్గారనుకోండి, ఆటోమేటికల్గా సో యూనివర్సిటీ రన్ కావాలని అంటే సో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఫెడరల్ గవర్నమెంట్ ఫండ్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ ట్యూషన్ ఫీజ్ పెయిడ్ బై ద స్టూడెంట్స్ అండ్ డోనర్స్, ఇలా సో మెనీ రీసోర్సెస్. అప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చే ట్యూషన్ ఫీజెస్ని మనకు రెడ్యూస్ అవుతుంది బడ్జెట్లో. సో ఆటోమేటిక్గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కొంచెం ప్రాబ్లమ్స్, ఇన్స్టెబిలిటీ వస్తాయి. సో దాట్స్ వాట్ యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైట్ ఫర్ ద రీసెర్చ్ బడ్జెట్స్ వైజ్ కానీ ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తగ్గించిన. సో ఇలాంటివన్నీ బోల్డ్ అండ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. టు సబ్సిడైజ్ ద స్టూడెంట్ ట్యూషన్ ఫీజెస్, గవర్నమెంట్ హ్యాస్ టు సబ్సిడైజ్ టు గివ్ మోర్ ఫండ్స్ ఆల్సో. ఇన్ దాట్ ఆల్సో నాట్ ఓకే, మనం అనుకున్నంత ఈజీ కాదు యాక్చువల్గా ఓవర్ నైట్లో డెసిషన్స్ తీసుకొని ఓవర్ నైట్లో మనం అంటే లైక్ సైన్ చేసేది. ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్ అంటే లైక్ సినిమాటిక్ కాదు ఇక్కడ. ఇప్పుడు గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొన్నిటిని కోర్టులు కొట్టివేసిన పరిస్థితి, నిలువరించిన పరిస్థితి. ఇప్పుడు దీనిపైన కూడా న్యాయస్థానంలో ఏ మేరకు ఈ నిర్ణయం నిలబడేటువంటి అవకాశం ఉందంటారు అసలు? సో నార్మల్గా కంపెనీస్ ఆర్ లైక్ ఇక్కడ కంపెనీస్కి లాస్ కాబట్టి కంపెనీస్ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫైల్ ఫ్యూ కేసెస్ అనుకుంటున్నాను నేను. సో డిపెండింగ్ ఆన్ ద మెరిట్స్, ఓకే, యుఎస్ లా చాలా పవర్ఫుల్ అనమాట. యుఎస్ కోర్ట్స్ కానీ, లోవర్ కోర్ట్స్ కానీ, హై కోర్ట్స్ కానీ చాలా లైక్ అంటే జడ్జిమెంట్స్ రియలిస్టిక్గాను, ఓకే, అండ్ కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ యుఎస్ మేజర్గా లైక్ వాళ్ళ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే యుఎస్ రిలేటెడ్ సంబంధించిన అన్నింటినీ కూడా కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళు డెసిషన్స్ ఇస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ ట్రంప్ గారండి, సో ఇంతకుముందు తీసుకున్న కొంతమంది ప్రెసిడెంట్స్ కూడా కొన్ని విషయాలలో సో కోర్ట్స్ ఓకే కొట్టేసిన జరిగింది. సో అలానే లైక్ మేబీ లైక్ వాళ్ళ కనుక ఇది మనకు హాని కలిగిస్తుంది మన కంట్రీకి అనుకుంటే ఓకే, సో సేమ్ కంటిన్యూ చేస్తారు. లేదు ఇది మనకి కంపెనీస్కి ఇక్కడ హాని కలిగిస్తుంది అని అనుకుంటే కనుక సో కంపెనీస్ యుఎస్ నుంచి మూవ్ అయ్యాయి అనుకోండి, దెర్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ ఫర్ ద యుఎస్ ఇన్ ద కార్పొరేట్. ఫస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ పోతుంది అండ్ ఎంప్లాయీ కట్టి ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఎంప్లాయీస్ లైక్ జీవించడానికి వాళ్ళు కొంత ఖర్చు పెట్టాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్స్ కానీ లేకపోతే డైలీ వాళ్ళు కొనుక్కునేది కానీ బట్టలు కానీ ఇట్లాంటి వాటి మీద వచ్చే ట్యాక్స్లు పోతుంది. సో అప్రాక్సిమేట్లీగా అకార్డింగ్ టు ద యూఎస్లో ఉన్న వాళ్ళు కొంతమంది మనకు సిటిజన్స్ కానీ లేకపోతే సెటిల్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారంటే 50% ఆఫ్ అవర్ ఇన్కమ్ గాన్ టు ద గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ. సో ఆబ్వియస్లీ కంపెనీస్కి లాస్ జరిగినప్పుడు కంపెనీస్ నవేడేస్ గ్లోబలైజేషన్లో సో మూవింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. మనకి ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏపీ తీసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ సో అలాంటి ఎంఎన్సీ కంపెనీలు ఎలాంటి పరిస్థితి వస్తే రెడ్ కార్పెట్ వేసి తీసుకొని వస్తాయి. సో వాళ్ళకి రన్నింగ్ క్యాపిటల్ చాలా హ్యూజ్ తగ్గిపోతుంటుంది. సో అందుకని బోల్డ్ అన్ని నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, బోల్డ్ అన్ని కంట్రీస్ దే ఆర్ గెట్టెడ్. కాకపోతే ఇండియాకి అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అది డెఫినెట్గా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి మన లీడర్స్ డెఫినెట్గా సో వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. లైక్ లోకేష్ చాలాసార్లు యూఎస్ వెళ్ళి వచ్చారు, అన్ని కంపెనీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు బోల్డ్ అని లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే స్కిల్డ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వితౌట్ ఎనీ కాస్ట్, వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. ఇలాంటి ఆల్రెడీ ప్రామిసులు చేసి వచ్చున్నారు. ఇలాంటిది అడ్వాంటేజ్ కూడా కావచ్చు మనకి. సో మన లైక్ అమరావతి కానీ లేకపోతే వైజాగ్ కానీ లేకపోతే తిరుపతి కానీ సో ఈ మెట్రో సిటీస్లో మామూలుగా మనకి అడ్వాంటేజ్ కూడా ఫ్యూచర్లో ఇలాంటి కనుక అంటే అక్కడ కనుక అడ్డుకోకపోతే
కనుక డెఫినెట్లీ కంపెనీస్ నౌ దే ఆర్ గోయింగ్ టు స్విచ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. దేర్ గ్లోబల్ ఆర్ హెడ్ క్వార్టర్స్, ఏషియన్ హెడ్ క్వార్టర్స్, దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఇట్ అప్ అండ్ దెన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, వాళ్ళకి ఎనీవే లైక్ ఏ కంపెనీ అయినా, ఏ ఇల్లు అయినా, ఏ గవర్నమెంట్ అయినా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో సో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో ఐ హోప్ సో కోర్టులో కూడా మ్యాక్సిమం సో మనకి అంటే లైక్ ఇవాళ జీవో ఇంకా సైన్ చేయలేదు, సైన్ చేసిన తర్వాత దానికి డెఫినెట్గా నెగిటివ్ వస్తుందని నేను ఆశిస్తాను. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన లోకల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మన టెకీస్ యొక్క బెనిఫిట్స్ మనము కాపాడే అవకాశం ఉంది? సో నాకు ఇట్లాంటి చెప్పుడు చంద్రబాబు గారు చెప్పే మాటలు బాగా గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లాన్ని అవకాశంగా తీసుకోవాలి అని ఆయన మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది యుఎస్లో ప్రాబ్లం, సో మనకి ఎలా ఉపయోగపడుతుంది, సో దాన్ని గ్రాబ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అండ్ దెన్ సర్వ్ ఫర్ అవర్ ఏపీ. సో డెఫినెట్గా ఇది మనకి అడ్వాంటేజ్ అవుతుంది నిజంగా. సో 100% ఇండియాకి అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ మనం అంటే లైక్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ మనకాడ చాలా ఎక్కువ, అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ లైక్ బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, ఎంబీబీఎస్ కానీ, డెంటల్ కానీ, అలానే లైక్ బయోటెక్నాలజీ కానీ, లేకపోతే లైక్ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్, ఒక 12 ఇంజనీరింగ్ లైక్ నవేడేస్ లైక్ ఏఐ కానీ, లేకపోతే రిలవెంట్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా చదివే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇన్ ఇట్స్ విత్ ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని, సో వాటిలో లైక్ షార్ట్ టైమ్ కోర్సెస్ పిల్లలకి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి దీంట్లో ఎక్స్పీరియన్స్ మన గవర్నమెంట్ డెఫినెట్గా దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు అడ్వాంటేజ్. సో కొన్ని దేశాలలో లైక్ డిసడ్వాంటేజ్, కొన్ని దేశాలలోకి అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం అనమాట. సో అందుకని ఏంటంటే ఇండియాకి డెఫినెట్గా మ్యాన్ పవర్, highest young educated population in the world is in India. So definitely మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అన్డౌటెడ్. ఓకే, అయినా అలా అని చెప్పి అమెరికానేమి అంత నెగిటివ్గా డెసిషన్స్ ఎక్కడో చోట ఒకవేళ సమ్ టైమ్స్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా కానీ కోర్టుల్లోనో లేకపోతే ఎక్కడో చోట స్టాప్ బై చేసిన లైక్ ప్రీవియస్ కోర్టు తీర్పులు కానీ మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంత ఈజీగా లైక్ యూఎస్ సిటిజన్స్ కానీ లేకపోతే అది కూడా ఉండదు. ఉంటే కనుక మనకి 100% అడ్వాంటేజ్. ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వారికి ఆర్థికంగా కొన్ని నష్టాలు కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు వారి లాభాలు కావచ్చు, వాళ్ళకి మానవ వనరులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కంపెనీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ నిర్ణయం ఇంకా ఇక్కడి నుంచి టెక్కిస్ను తీసుకుని రాలేకపోతే కనుక అక్కడ వారి కంపెనీలు కూడా మూతపడే ప్రమాదం ఉంటుంది. వారు వేరే దేశాలు కూడా తమ కార్యకలాపాలని షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ దేశానికి కూడా నష్టం జరుగుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు, ఎందుకంటే ప్రతి ఏటా కూడా 1,00,000 మంది పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ పట్టాలతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇలాంటి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేది కూడా ఒక వేదిక అవుతుంది. తప్పనిసరిగా ఇది ఒక ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలిత పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.